ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా అందు జీవించును. కత్తిని వీడి కలమును పట్టి, హింసను వీడి హితమును చాటి, గతమును వీడి పరివర్తన చెంది, క్రీస్తు అందే రక్షణ కలదని గలమెత్తి లోకానికి చాటిన మహనీయుడు, మహోన్నతుడు పునీత పౌలు గారు. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత పౌలు మనోపరివర్తన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో క్రైస్తవులను హింసించడానికి దమస్కు ప్రాంతంలోనికి పయనమైపోతున్న పౌలు గారికి పునరుత్థాన వెలుగు ద్వారా రక్షకుని స్వరం విని తాను మనోపరివర్తన చెందుతూ ఉన్నాడు. ఇది మొదటి పట్టణంలో మనం గ్రహిస్తూ ఉంటాం. మరి ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ద్వారా అపోస్తులు పొందుకున్నది, అపోస్తుల ద్వారా పునీత పౌలు గారు ఆచరించినది, మరి వారి ద్వారా క్రైస్తవులమైనటువంటి మనకు అందించబడినది 3 ముఖ్యమైనటువంటి బాధ్యతలు. మరి మొట్టమొదటిగా విశ్వసించాలి, మరి రెండవదిగా విధేయించాలి, మరి మూడవదిగా ప్రకటించాలి. యేసు ప్రభు మరణించిన తరువాత చెల్లాచెదరైపోయినటువంటి అపోస్తులను ఒక చోటకి చేర్చి వారిని, ఇగో నేను మరణాన్ని జయించి పునరుత్థానం చెందాను అని చెప్పి వారికి ఒక నిదర్శనగా వారి యొక్క అవిశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నారు యేసు ప్రభు. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది, అవిశ్వాసంతో ఉన్నటువంటి అపోస్తుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నారు. రెండవదిగా విధేయించటం. మరణించిన తర్వాత పునరుత్థానమైన యేసు ప్రభు తన అపోస్తులకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు. మరి అదే, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, విశ్వసించిన వారికి జ్ఞానస్థానం వసగుడు, విశ్వసించని వారికి దండన తప్పదు అని యేసుప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరి అపోస్తుల తరువాత వారి వారసులుగా పీఠాధిపతులు ఈ యొక్క పరిచర్యను లేదా ఈ యొక్క సువార్తను కొనసాగిస్తూ ఉన్నారు. మరి మూడవదిగా ప్రకటించటం. అపోస్తులు పొందుకున్నటువంటి విశ్వాసం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా బాధ్యతను స్వీకరించి విధేయించారు. యేసు ప్రభు చెప్పినట్లే వారు లోకమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధిస్తూ ఉన్నారు. మరి దాని ఫలితమే ఈనాటి మన క్రైస్తవత్వం. పునీత పౌలు గారి వలె మనం కూడా జీవించాలి. పునీత పౌలు గారు లోకరక్షకుడు ఇమ్మానుయేలు క్రీస్తు ప్రభు మాత్రమే రక్షకుడు అని గట్టిగా విశ్వసించాడు. మరి రెండవదిగా దమస్కు ప్రాంతంలో ఉత్థాన ప్రభు యొక్క స్వరమును విని దానిని విధేయించాడు. మరి మూడవదిగా, ఇదిగో పునరుత్థాన వెలుగును పొందిన పౌలు గారు విశ్వసించి ఆయన యొక్క మాటను విధేయించి దాన్ని లోకమంతా చాటాడు. అదే ప్రకటించడం. మరి మన యొక్క కుటుంబ జీవితాల్లో క్రైస్తవమైన మనం కూడా ఈ 3 సుగుణాలను అలవర్చుకోవాలి. క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోగలగాలి, ఆయనపై మన యొక్క నమ్మకాన్ని పెంపొందించుకోవాలి, క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మరి ఆయన 10 ఆజ్ఞలను పాటించాలి, గౌరవించాలి. మరి మూడవదిగా మన తల్లిదండ్రుల ద్వారా పొందుకున్నటువంటి విశ్వాసాన్ని మనం కూడా మన రానున్న తరానికి ఆ విశ్వాసాన్ని అందించాలి. ఇలా విశ్వసించడం, విధేయించడం, ప్రకటించడం ద్వారా మన యొక్క కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, మనం దీవించబడుతూ ఉంటాం. దేవుని నిండైన దీవెనలు, అనుగ్రహాలు పొందుటకై విశ్వాస అడుగు జాడల్లో నడుస్తూ పునీత పౌలు గారి యొక్క అడుగు జాడల్లో నడుద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఆమెన్.